ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం లాలాపురంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల కొణిచెర్ల మండలంలో వేలాది ఎకరాలలో సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం ఇప్పించాలి అన్నారు. పంటలు ఇన్సూరెన్స్ కింద కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. తుఫాను వల్ల రైతులకి చేతికొచ్చినటువంటి పంట ఇంకొక 10-15 రోజుల్లో రైతులు తమ యొక్క పంటని ఇంటికి తీసుకుపోయేటువంటి సందర్భం దగ్గరకు వచ్చినప్పుడు ఈ మోందా తుఫాను అకాలంగా యొక్క రైతుల మీద ప్రకృతి దాడి చేయడం జరిగింది. ఈ యొక్క తుఫానులో నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రభుత్వం వెంటనే రైతులకు వెంటనే నష్టపరిహారం ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రైతుల యొక్క బాగోగుల దృష్ట్యా అకాల వర్షాలకి, అతివృష్టి, అనావృష్టికి రైతులు నష్టపోయినప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ దేశంలో రైతాంగానికి ఫసల్ బీమా యోజన అమల్లోకి తెచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే రైతుల యొక్క విషయంలో చాలా